అంత పెద్ద మనిషి అయిన మోదీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ 100 రోజుల గ్యారంటీ గురించి మాట్లాడటం ఆశ్చర్యం వేసిందని 100 రోజులు 6 గ్యారంటీలో 5 అమలు చేశాము. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా 100 రోజుల్లో ఎన్నికల ప్రణాళిక అమలు చేసిన రాజకీయ పార్టీ ఏదైనా ఉందా అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాని మోడీని ప్రశ్నించారు. రాయికల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ మోదీ విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొని వచ్చి పేదల అకౌంట్లో 15 లక్షలు వేస్తానని పేర్కొన్నారు. ఎంతమంది అకౌంట్లో వేశారని ప్రశ్నించారు. కానీ విదేశాల్లో నల్లధనం అప్పటికి ఇప్పటికీ రెట్టింపు అయిందన్నారు. పారదర్శకత, నీతి, అవినీతి గురించి మోదీ మాట్లాడడం ఆశ్చర్యం గురిచేస్తుందన్నారు. దేశ భవిష్యత్ యువత చేతుల్లో ఉందని, అలాంటి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించలేని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్నారు. 2014లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని 10 ఏళ్లు గడిచాయని, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇయ్యాలి. కానీ యువత ఇప్పుడు తల్లిదండ్రుల గుండెలపై కుంపటిలా ఉన్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఓ వ్యాపార సంస్థలా తయారై ప్రభుత్వ రంగ సంస్థలను ఒకప్పుడు టాటా ఎయిర్లైన్స్ ఏదైతుందో, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతుందో దాన్ని జాతీయకరణ చేసి ఎయిర్ ఇండియాగా మార్చి, ఇలా మోడీ గారు ఏదైతుందో ఎయిర్ ఇండియాను టాటా ఎయిర్లైన్స్ గా మళ్ళీ అప్పచెప్పింది. రైల్వే ప్రైవేటీకరణ, రోడ్లు ప్రైవేటీకరణ, దేశం ఎక్కడికి పోతుంది, దేశం ఎక్కడికి పోతుందని చెప్పి అంటున్నాను నేను. ప్రభుత్వం ఒక వ్యాపార సంస్థ అయిపోయింది, ప్రభుత్వం ఒక వ్యాపార సంస్థ అయిపోయిందని చెప్పి అంటున్నాను నేను. అష్యూరెన్స్ అయితే ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది మోడీ ప్రభుత్వం. ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయ పట్ల చెప్పంటున్న ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, మోడీ గారి నిర్లక్ష్యం చెప్పంటున్నాను. ఇలా రైతుకు రుణమాఫీ చేయాలంటే రైతు సోమరిపోతాడు. అంటే ఇవాళ బీజేపీ ఉవాచ, రైతు రుణమాఫీ చేయాలని చెప్పంటే రైతు సోమరిపోతాడు. అదే అంబానీ, అదానీ లాంటి బడా పెట్టుబడిదారులు, వ్యాపారస్తులకు వాళ్ళ ఎన్పిఏ అకౌంట్ కింద, నాన్ ప్రొడక్టివిటీ అకౌంట్ కింద ఏదైతుందో లక్షల కోట్లు ఏదైతుందో వాళ్ళ రుణ వస్తువులు నిలిపివేసి వాళ్లకు రుణ విముక్తులను చేస్తాడే. మరి రైతుకు 1-2 లక్షలు మాఫీ చేస్తే సోమరిపోత అవుతారని నువ్వు భావిస్తే, మరి అంబానీ, అదానీ లాంటి వాళ్ళు సోమరిపోతులు గారే. నువ్వు వాళ్ళకి లక్షల కోట్లు ఏదైతుందో అప్పులు మాఫీ చేస్తావు. నువ్వు రైతుకు మాఫీ చేయమంటే అదే యూపీఏ ప్రభుత్వం రైతుకు అండగా నిలబడే విధంగా, రైతు సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వంగా ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదిస్తుందో ఎన్నికల్లో ఏ విధమైన వాగ్దానం లేకుండా 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసింది. ఏదైనా కానీ చెప్పంటున్నా సరే, ఎన్నికల ఫలితాలు ఆశించిన మేరకు లభించకపోవచ్చుగా, కానీ వీళ్ళ భవిష్యత్తు ఏదైతుందో డబుల్ ఇంజన్ అని చెప్పంటారా. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదా, ఇదైతే మారేది కాదుగా. 5 ఏళ్ల దాకా ఇదైతే 5 ఏళ్ల దాకా మారదు కదని. ఇప్పుడు డబుల్ ఇంజన్ అంటే ఏం కావాలి, కేంద్రంలో కాంగ్రెస్ రావాలి. మరి ఇంకా డబుల్ ఇంజన్ సర్కార్, మేము డబుల్ ఇంజన్ అని చెప్పి అంటున్నాం. నువ్వే డబుల్ ఇంజన్ అంటున్నావు, నేను కదా డబుల్ ఇంజన్ అంటున్నా. ఇదైతే 5 ఏళ్ల దాకా ఉండే ప్రభుత్వం ఉంది ఇక్కడ. మా కేంద్రంలో కూడా కాంగ్రెస్ గెలిస్తే రేపు పార్లమెంట్ సభ్యుడు ఎవరైనా కానీ ఏదైతుందో ఈ ప్రాంతానికి సౌకర్యాలు అనుకూర్చబడే విధంగా ఇటు రాష్ట్రానికి అనుసంధానకర్తగా పనిచేస్తాడు, అటు కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానకర్తగా పనిచేస్తాడు. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది కాదు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని గెలిపించుకునే బాధ్యత మన ప్రాంత ప్రజానికి చెప్పండి. దానికి అనుగుణంగా అందరూ కూడా ఏదైతుందో మరి సహకరించాలని చెప్పి కోరుతూ